హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. నేను మీ సిద్ధార్థ్. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ కూడా చాలా 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 బాగున్నారు అనుకుంటున్నాము. అలాగే బాగుండాలని కోరుకుంటున్నాం. సో లాస్ట్ వీడియోలో మేము ఏర్కాడ్ వెళ్ళాము. వన్ ఆఫ్ ది ఫేమస్ హిల్ స్టేషన్స్ నియర్ టు బెంగళూరు అనమాట. ఎవరైనా వీడియో చూడకపోతే నేను ఐకార్డ్స్ లో ఒకటి, కింద డిస్క్రిప్షన్ లో ఒకటి లింక్ ఇస్తాను. తప్పకుండా వీడియో చూడండి. చాలా 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 బాగా వచ్చింది అండ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాము. మంచి ఎక్స్పీరియన్స్ కూడా డెఫినెట్ గా చాలా మంచి ఎక్స్పీరియన్స్ మేము అయ్యాం అనమాట. సో అది మేము మా కళ్ళతో చూసి చాలా బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేసాము. మీకు కళ్ళకి కట్టినట్టు చూపించడానికి ట్రై చేసాం. సో తప్పకుండా వీడియో చూడండి, ఎవరు మిస్ అవ్వద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఐకార్డ్స్ లో ఒకటి, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూడండి. సో రాత్రంతా చాలా రీసెర్చ్ చేసి దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఏంటి అనేది చాలా చాలా చూసాము. అండ్ సో ఫైనల్ గా మేట్ డిసైడ్ అయింది ఏంటంటే మైసూర్ వెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఇక్కడ నుంచి అరౌండ్ 160 to 170 కిలోమీటర్స్ ఉంది. మైసూర్ వెళ్ళి ఎప్పుడు చాలా సార్లు వెళ్ళామండి. అంటే బెంగళూరులో ఉంటాం, బెంగళూరు నుంచి మైసూర్ ఇస్ వెరీ వెరీ నియర్ బై. సో చాలా సార్లు మైసూర్ వెళ్ళాము. సంధ్య వెళ్ళలేదు. కానీ అన్ని ఫేమస్ ప్లేయర్స్ చూడడం ఎందుకు, కొంచెం టిపికల్ గా డిఫరెంట్ ప్లేయర్స్ చూద్దాం అని చెప్పేసి 2 ప్లేయర్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. దాంట్లో మొదటి ప్లేస్ వచ్చేసి మైసూర్ లో ఉన్న చాలా చాలా ఫేమస్ జూ. ఎందుకు జూ అంటే అన్విత కూడా చాలా రోజుల నుంచి అడుగుతుంది, నాన్న యానిమల్స్ చూడాలి 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 అని. సో ఫైనల్ గా జూ వెళ్దాము, దానికి కూడా మంచి యానిమల్స్ చూపిద్దామని ఫిక్స్ అయ్యాము. అలాగే ఇండియా మొత్తంలో 3rd బెస్ట్ జూ అని అవార్డు కూడా ఉందన్నమాట దానికి. సో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, చాలా మంచి యానిమల్స్ ఉన్నాయి. సో అన్వితను తీసుకుని మేము చూసి మీకు కూడా కళ్ళకు కట్టినట్టు చూపిస్తాము. తప్పకుండా వీడియో చూడండి అండ్ వీడియో చూసి తప్పకుండా లైక్ చేయండి. సో ఎందుకు ఆలస్యం, బయలుదేరు. సో మైసూర్ రోడ్లో బయలుదేరి ఆల్రెడీ ఒక 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. చాలా 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 బ్యూటిఫుల్గా ఉందండి హైవే. ఈ హైవే గురించి ఎంత చెప్పినా తక్కువే, బికాజ్ ప్రీవియస్గా మీరు ఈ వీడియోలో చూడొచ్చు, ఈ పక్క రోడ్లో వెళ్ళేవాళ్ళం అనుకుంటున్నాం మైసూరు. బట్ ఇప్పుడు వచ్చేసి కంప్లీట్గా 6-way లేన్ ఎక్స్ప్రెస్ హైవే. ఎంత హ్యాపీగా ఉందంటే 65-70 కిలోమీటర్స్ వచ్చాను. అసలు ఎలా వచ్చానో కూడా నాకు అర్థం కాలేదు, అంత ఈజీగా వచ్చాను అనమాట. ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ కూడా ఉండదు. చాలా చాలా హ్యాపీగా వచ్చాను. ప్రీవియస్గా అయితే మనకి బీభత్సం అనే ట్రాఫిక్, లారీలు ఇవన్నీ ఉండేవి. అరౌండ్ 3.5-4 hours పట్టేసేది బెంగళూరు నుంచి మైసూర్ వెళ్ళాలంటే, జస్ట్ 180 కిలోమీటర్స్కి. బట్ ఇప్పుడు ఈ ఎక్స్ప్రెస్ హైవే కట్టిన తర్వాత 1.5 hour అండి మ్యాక్సిమం. ఎక్కడ ఆపని కూడా ఆపక్కర్లేదు. ఎగ్జిట్లు కూడా చాలా తక్కువ ఉంటాయి. చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకొక 1 hourలో మనం మైసూర్ రీచ్ అయిపోతాం. ఎంత బ్యూటిఫుల్ హైవే అసలు. నాకు హైదరాబాద్ బెంగళూరు హైవే లాగా అనిపించింది. ఇదైతే మొత్తం ఎక్స్ప్రెస్ లేన్ కదా, మనకి ఎగ్జిట్స్ అవన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి అనమాట. ముందే చూసుకుని ప్రిపేర్ అయి ఉండాలి. ఇంకొక 48 కిలోమీటర్స్ we will reach మైసూర్. సో వచ్చేసామండి మైసూర్కి. అయితే మీరు ఇక్కడ చూసారంటే ఎటు చూసినా కూడా మంచి గ్రీనరీ కనిపిస్తుంది. రోడ్స్ అన్ని కూడా చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉన్నాయి కదా. ఇది వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 years బ్యాక్ మీరు బెంగళూరు తీసుకున్నా కూడా ఇలాగే ఇన్నే చెట్లతోటి ట్రాఫిక్ తక్కువ ఉండి చక్కగా ఉండేదండి. ఇప్పుడు మీరు పాస్ట్ బెంగళూరు వైబ్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటే కనుక ఖచ్చితంగా మైసూర్ వస్తే మీరు ఆ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవ్వగలుగుతారు. చూసారు కదా, రోడ్డుకు అటువైపు ఇటువైపు చూసినా కూడా పెద్ద పెద్ద చెట్లు అండి. అంటే కొన్ని ఏళ్ల క్రితం ఉన్న చెట్లను కూడా వాళ్ళు ఇంకా ప్రిజర్వ్ చేస్తూ చక్కగా అలాగే ఉంచి రోడ్స్ని కూడా మెయింటైన్ చేస్తున్నారు. చాలా క్లీన్ సిటీ అని కూడా విన్నాను మైసూరు. ఇదంతా కూడా ప్యాలెస్ అనమాట. మనం యాక్చువల్లీ రైట్ సైడ్ వెళ్తే ప్యాలెస్ వెళ్ళొచ్చు, లెఫ్ట్ వెళ్తే జూ. ఫస్ట్ జూ వెళ్ళి నెక్స్ట్ జూ అంతా కంప్లీట్ అయిన తర్వాత వీ విల్ కమ్ బ్యాక్ టు ప్యాలెస్. ఎందుకంటే ప్యాలెస్ ఓపెన్ అవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది. అరౌండ్ 10:30కి ఓపెన్ చేస్తాట. అప్పటి వరకు మేము ఇప్పుడు 8:20 అయిందండి. ఇంకొక 2 hours బయట కూర్చోవాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బ్రేక్ఫాస్ట్ కూడా చేసాము. సో అందుకని జూ వెళ్ళిపోతున్నాం ఫస్ట్.
ఫైనల్లీ జూ దగ్గరకు వచ్చేసాము. చాలా అంటే చాలా రష్ ఉంది ఈరోజు. యాక్చువల్లీ సండే అన్నమాట. మార్నింగ్ 8:30 అయింది. 8:30కే కంప్లీట్ మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు మొత్తం ఎన్ని కార్లు నిండిపోయాయి. అండ్ సండే కదా ఈరోజు, సో ఆబ్వియస్గా చాలా చాలా మంది వచ్చారు. ఎంట్రన్స్ చూడండి ఎంత రష్గా ఉందో ఆల్రెడీ. యాక్చువల్లీ జూకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి అక్కడ ఉంది యాక్చువల్లీ, కానీ వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు అండర్ పాస్ ఎంట్రన్స్ లాగా కొత్తగా పెట్టారనమాట. సో ఇప్పుడు ఇందులోంచి వెళ్ళాలి మనం. అండ్ చూద్దాం టికెట్ ఎంత ఉందో ఏంటో అన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాము ఒకసారి కనుక్కుని. అన్నమ్మ ఎక్కడికి వెళ్తున్నావు? జూలో ఏముంటాయి? యానిమల్స్. పార్కింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇలా అండర్ పాస్ లాగా క్రియేట్ చేశారనమాట. సో ఈ అండర్ పాస్లో వచ్చి మనం కొంచెం ముందుకు వెళ్తే మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్ళిపోవచ్చు. చూడండి ఎంత బాగా చేశారు ఈ ఎంట్రన్స్. దీని అండర్ పాస్ పైన మనకి రోడ్డు ఉంది, మెయిన్ రోడ్డు. ఆ రోడ్డు కింద పాస్ అనమాట. బ్యూటిఫుల్ కదా. చూడండి ఇక్కడ నుంచి పైకి వెళ్తే మనం ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోతాం డైరెక్ట్. అలా అండర్ పాస్ నుంచి పైనకి రాగానే మీకు ఇక్కడ టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. ఇలాగా సిద్ధు టికెట్ తీసుకుంటూ వెళ్ళారు. అండ్ మా బుడ్డకేమో వెయిట్ చేస్తుంది జూ లోపలికి ఎప్పుడు వెళ్దామా అని. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఫర్ ద జూ అనమాట. ఇక్కడ చూడండి స్టోన్ తోటి కాల్ చేసి పెట్టారు జూ అని చెప్పి రాసి, మైసూర్ సెలబ్రేటింగ్ అని రాశారు. ఇది టికెట్ పర్ పర్సన్ 100 రూపీస్ అనమాట. అడల్ట్కి అయితే, చైల్డ్ మోర్ దెన్ 5 years అయితే 50 రూపీస్ ఛార్జ్. 5 years నుంచి 12 years లోపు అయితే 50 రూపీస్, అడల్ట్కి అయితే 100. సో ఇది మా టికెట్. ఓకే లెట్స్ గో. ఇక్కడికి లోపల రాగానే ఎవరికన్నా కావాలనుకుంటే కనుక ఇలాంటి బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. వాళ్ళు ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ ఏంటంటే సూపర్వైజర్తో కాంటాక్ట్ చేసి మన డీటెయిల్స్ ఇస్తే కనుక వాళ్ళు వెహికల్ని అలాట్ చేస్తారు. సో దట్ జూ అంతా ఎవరైనా సీనియర్ సిటిజన్స్ కానీ ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉన్నా కూడా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని కూడా వాళ్ళు రాశారనమాట. అండ్ ఇక్కడి నుంచే మనం ఎంటర్ అవ్వగానే అక్కడ మీకు కనిపిస్తుందో లేదో తెలీదు, ఒక జిరాఫ్ అయితే కనిపిస్తుంది అక్కడ. యూ కెన్ సీ. లెట్స్ గో అండ్ సీ. ఇంకా చాలా ఉంది మన కోసం. చాలా అంటే చాలా క్లీన్గా ఉందండి. ఎక్కడ చూసినా కూడా మంచి పక్షుల శబ్దాలు, గ్రీనరీ, చెట్లు, ఒక మంచి ఉద్యానవనంలో నడుస్తున్నట్టే ఉంది. నిజంగా ఒక ఫారెస్ట్లో నడుస్తున్న ఫీల్ అండ్ వైబ్ ఇక్కడికి రాగానే మనకు కలుగుతున్నాయి. ఏంటి నానా? టైగరా? అమ్మ బాబాయ్ భయం వేస్తుంది. జూ మ్యాప్ అంతా కూడా మనకి ఇక్కడ డిస్ప్లేకి పెట్టారు. మనం ఎక్కడ ఉన్నామని లొకేట్ చేయడానికి ఇట్లా రెడ్ పాయింటింగ్ ఇచ్చారు. అక్కడి నుంచి మనం ఏ యానిమల్స్ని చూడాలనుకుంటే, ఏ ఎగ్జిబిట్స్కి వెళ్ళాలనుకుంటే మనం ఈ మ్యాప్ని చూసి ఈజీగా ఫాలో అయ్యి వెళ్ళొచ్చు. అలాగే జూకి వచ్చాక ఎటువంటి పనులు మనం చేయకూడదు, జూలో ఎటువంటి ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉంటాయి, అవన్నీ కూడా ఇక్కడే వాళ్ళు ఈజీగా మనకు అర్థమయ్యేలాగా మెన్షన్ చేశారు. సో లెట్స్ ఎక్స్ప్లోర్. రాగానే ఫస్ట్ అయితే ఒక చిన్న బర్డ్స్ ఎగ్జిబిట్ ఉంది. అదే ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయో పక్షుల శబ్దాలు అనుకుంటున్నాను, ఇక్కడే ఉన్నాయన్నమాట. అండ్ చాలా బాగుంది. మీకు వినిపిస్తుంది అనుకుంటున్నాను. ప్యారెట్స్ అనుకుంటా అవి. సారీ, రోజ్ ఫేస్ లవ్ బర్డ్స్ అంటే ఇవి. ఇక్కడ నేను సడన్గా చూస్తుంటే అసలు అవి ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. మీకు అక్కడ కనిపిస్తుందో లేదో తెలీదు. ఆల్మోస్ట్ ట్రీ ట్రంక్తో కలిసిపోయినట్టు ఉంది. చూసారా ఇంత పెద్దగా ఆవులు ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. జనరల్గా ఎప్పుడైనా చూసినా చిన్నవి చూసాను. ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ చాలా స్టిల్గా ఉన్నాయి చూడండి. అసలు కదలను కూడా కదలట్లేదు. పీకాక్ ఉంది. పీకాక్ పీకాక్
చూసారు కదా ఎంత జనం ఉన్నారో, చూస్తుండగానే రష్ పెరిగిపోతుంది. కొంచెం తొందరగా ముందరికి నడుచుకుని వెళ్ళామంటే కనుక మనము ప్రశాంతంగా కొన్ని ఎగ్జిబిట్స్ అన్నీ చూడగలుగుతాము. అండ్ ఇందాక చెప్పినట్టు అదే బ్యాటరీ వెహికల్, కావాలంటే ముందరే బుక్ చేసుకోవచ్చు. సో దట్ ఫ్రీ రైడ్ ఉంటుంది మీకు. అండ్ ఇక్కడ చూడండి అసలు ఈ బర్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ వాళ్ళు ఇచ్చారు. ఎన్ని ఉన్నాయో చూడండి అసలు, బ్యూటిఫుల్. అండ్ అక్కడ మీరు చూసారంటే మంచి వైట్ పీకాక్ కూడా కనిపిస్తుంది మీకు. వైట్ పీకాక్. వావ్, నేచర్లోనే ఎంత బ్యూటీ ఉందండి కదా. ఇదంతా కూడా పీకాక్ ఎగ్జిబిట్ అనుకుంటా. చూడండి అక్కడ చాలా ఉన్నాయి. 2 కళ్ళు చాలట్లేదు అసలు చూడాలంటే కనుక. అంటే నేచర్, కంప్లీట్లీ విత్ నేచర్ మనం ఉన్న ఫీల్ అండ్ వైబ్ మనకు వస్తుంది ఇక్కడ రాగానే. ఫ్రంట్ అన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్ స్పీషీస్ ఉన్నాయన్నమాట. ఎంత బాగున్నాయంటే ఇన్ని స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ నేను ఇక్కడ చూడలేదు. చాలా బాగుంది. అదే ఇందాక చెప్తున్నా, మనం కనివిని ఎరగని పేర్లు కూడా ఉన్నాయి. అంటే జనరల్గా మనం గ్రీన్ కలర్లో ఉన్న బర్డ్ చూస్తే ప్యారెట్ అన్న డిఫాల్ట్గా మనకు వచ్చేస్తుంది కదా. ప్యారెట్ కాకుండా అన్ని నేమ్స్ తోటి ఇన్ని బర్డ్స్ ఉన్నాయని మనకి ఇక్కడికి వస్తే అర్థమవుతుంది. మా బుడ్డకి చాలా కంగారుగా ఉంది, ఏ ఎగ్జిబిట్లో ఏముందో చూసేద్దామని. పాప చాలా రోజుల నుంచి జూకి వెళ్దాం అంటోంది. అంటే అది జనరల్గా టీవీలో చూసిన, రైమ్స్ చూసిన, అందులో అన్ని యానిమల్స్ కనిపిస్తాయి కదా. సో దానికి ఇక్కడ ఏముంటుందని క్యూరియాసిటీ చాలా ఎక్కువగా ఉందన్నమాట. అందుకనే తీసుకొచ్చాం. మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ మేము ఇక్కడ రావడానికి అదే కారణం. సో ఇక్కడ కూడా మీకు ఇవన్నీ కూడా బర్డ్ ఎగ్జిబిట్సే. మీరు మా ప్రీవియస్ వీడియో చూసుంటే కనుక ఎర్కాడ్ ట్రిప్లో మేము ఒక శాంక్చురీకి వెళ్ళాం ఇలాంటిదే. అక్కడ ప్యారెట్ రిజర్వ్ లాంటిది అనమాట అది. అందులో కూడా చూడండి మంచిగా మనము ఇలా ఎగ్జిబిట్స్లో చూసిన ప్యారెట్స్నే కాకుండా మనం వాటిని లైవ్గా ఇట్లా చేతుల్లో ఫీడ్ చేయొచ్చు అనమాట. అలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎర్కాడ్లో దొరుకుతుంది. తెలియకుంటే కనుక మా ప్రీవియస్ వ్లాగ్ తప్పకుండా చూడండి. చూసి అది నచ్చితే కనుక డెఫినెట్లీ గివ్ అస్ ఎ స్మాల్ లైక్ సో దట్ మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అన్నమ్మ ఏం చేస్తున్నాయి అవి? అమ్మ చెప్పు. జూయి జారుతున్నాయా? జూయి అంటే దాని భాషలో స్లైడ్ అండి. సో అవి స్లైడ్ చేస్తున్నాయని చెప్పేసి చెప్తోంది. నేను అన్వితకు ఒక పెద్ద డబ్బింగ్ ఆర్టిస్ట్ని యాక్చువల్లీ. అది మాట్లాడిన ప్రతిదీ నేను అందరికీ డబ్ చేసి చెప్తుంటాను అనమాట. నాకు ఒకదానికి అర్థమవుతుంది అది ఏం మాట్లాడుతుందో. పిల్లలు మాట్లాడేది తల్లికి అర్థమవుతుంది ఆబ్వియస్లీ. వాళ్ళతో పుట్టినప్పటి నుంచి ఇంచుమించు ఫెవికాల్ అంటుకున్నట్టు గమ్లాగా అంటుకుని ఉంటారు కదా, వాళ్ళు ఏం మాట్లాడినా మాకే అర్థమవుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఎంట్రన్స్లోనే చాలా మంచి ఫీల్ వస్తుంది. అన్నీ కూడా దాటి ముందరకు వచ్చామంటే మనం లెపర్డ్ అండ్ టైగర్ జోన్లోకి ఎంటర్ అవుతాము. చక్కగా మన రాయల్ ఇండియన్ బెంగాల్ టైగర్ని చూద్దామని వచ్చేసాం. తీరా చూస్తే అది వచ్చేసరి అక్కడ మీకు కనిపిస్తుందో లేదో చక్కగా పడుకొని ఉంది. అమ్మగారికి ఇంకా తెల్లారలేదు, ఇంకా పాపం మెలకు రావట్లేదు. సో మిగతా యానిమల్స్ ఏమున్నాయో చూద్దాము. అదంతా కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, మెగా కార్నివోర్స్ అని చెప్పేసి, మెగా కార్నివోర్స్ జోన్ అని చెప్పేసి రాశారు. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఆబ్వియస్లీ ఇక్కడ అన్ని టైగర్స్ గురించి, లెపర్డ్స్ గురించి వాళ్ళ డీటెయిల్స్ అన్ని రాశారు. ఎస్, లెపర్డ్, టైగర్ అండ్ లయన్ డిస్ప్లే ఉన్నాయి ఇక్కడ. ఈ ఎంక్లోజర్స్లో అయితే కొంచెం గ్లాస్ ఫిట్టింగ్ పెట్టారు. ఇంత ఫ్యూరేషియస్ యానిమల్స్ అవి. మనమైతే చక్కగా ఇట్లా ముందర గ్లాస్ తెరబెట్టుకుని చూసేస్తున్నాము. ఆ వైల్డ్ క్రీచర్స్ని ఏదో టైగర్ కానీ లెపర్డ్ కానీ ఎన్నిసార్లు చూడాలన్నా యూనో కళ్ళు పక్కకి వెళ్ళట్లేదు, అంతా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. అక్కడ కనిపిస్తుంది లేదా మీకు, పైన పడుకుని ఉంది.
లిటరల్లీ మనము ఎక్కడన్నా జూలో జనరల్గా ఎగ్జిబిట్స్ లోపల వాటి కోసం టెంపరీగా కొన్ని ప్లాంట్స్ని పెంచడం అలా చూస్తాం కదా, ఇక్కడైతే కంప్లీట్లీ విత్ నేచర్ తోటే అవి ఉన్నట్టుంది. కానీ మన సేఫ్టీ కోసం వాళ్ళు చిన్న బ్యారియర్ పెట్టినట్టు పెట్టారనమాట. అలా అనిపిస్తుంది మనకి. అంటే ఏదో వాటిని కన్స్ట్రైన్ చేసేసిన ఫీలింగ్ మనకి కలగదు. ఒక మంచి నిజంగా ఒక ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్లో పెరుగుతుంటే ఎలా ఉంటుందో వాటికి ఆ ఫీల్ ఉండేలాగా ఎన్విరాన్మెంట్ నుంచితోనే మనకి డిస్ప్లే కూడా ఉండేలాగా, మనకు కూడా ఈజీ ఉండేలాగా వాళ్ళు క్రియేట్ చేశారు. బాగుంది, చాలా బాగుంది, బ్యూటిఫుల్గా. ఈ చేసి నుంచి అయితే ఎంత పెద్దగా ఉందో. ట్రీ అంట. ఈ ట్రీ పేరు కూడా రాశారు చూడు అక్కడ. వర్షం వచ్చిన తడవం కింద అంత పెద్దగా ఉంది. మధ్య మధ్యలో ఇలా కూర్చోడానికి ప్లేసెస్ పెట్టారు. అండ్ ఇక్కడ యాక్చువల్లీ ఇంకొక ఎన్క్లోజర్ కడుతున్నారు. ఇది దేనికి అనేది మనకు తెలీదు, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది మొత్తం సంధ్య నాకు తెలిసి ఒక 5-6 కిలోమీటర్స్ రేడియస్లో కట్టారేమో. 100 acres స్పేస్ అని ఇచ్చారు కదా. 100 acres అంట. టుడే యూఆర్ వాచింగ్ టైగర్. అన్వితు ఎక్కడికి వెళ్తున్నావు? ఇది జూనే. దానికి ఇంకా కొత్త యానిమల్స్ చూడాలని ఉంది. పాపం టైగర్ విషయంలో డిసప్పాయింట్ అయింది చాలా. అది లెపర్డ్ కనిపిస్తుంది కదా బాగా. లెపర్డ్ కనిపించింది. ఇది పాపం టైగర్ ని చూద్దాం అనుకుంది కానీ అది పడుకుంది, ఎందుకు లేవట్లేదు. సడన్ గా కారు పినిపించినట్టు అయింది. ఏంటా అని చూడ్డానికి వెళ్తే పెద్ద లైన్ ఉంది అసలు. మీకు కూడా వినిపిస్తుంది అనుకుంటున్నాను. చూడండి, అందరూ అక్కడ జనం అందరూ గుమిగూడారు. ఎవ్రీవన్ క్యాప్చరింగ్ ద ఇమేజ్ ఆఫ్ ద లయన్ ఇన్ దర్ ఫోన్స్. వావ్, ఎంత పెద్దగా ఉంది, ఎంత ఫెరోషియస్గా ఉందో చూడండి అది. అలా టైగర్ ఎగ్జిబిట్స్ నుంచి మనం కొంచెం ముందరకు వచ్చామంటే లెమర్కి సంబంధించిన ఎగ్జిబిట్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు. వావ్, బట్ టేల్ చూసారా? ఇక్కడ మనము కొన్ని యానిమల్స్ని కూడా అడాప్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే వాటికి అయ్యే ఖర్చులు కానీ, వాటి ట్రీట్మెంట్ కాస్ట్ కానీ, ఫుడ్ కాస్ట్ కానీ, కొన్ని రకాల ఎక్స్పెన్సెస్ని మనం బేర్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ రింగ్ టైలెట్ లెమర్ అడాప్టెడ్ బై అని చెప్పేసి పేరు ఇచ్చారు. ఏ రోజు నుంచి ఏ రోజు వరకు వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు, ఎక్కడికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళు ఏ ప్లేస్కి సంబంధించిన వాళ్ళు, అలాంటి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడే మెన్షన్ చేశారు. సో దట్స్ ఇట్. అంటే అలాంటి ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉంటాయి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్లీ యానిమల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండి యానిమల్స్ని మంచిగా కన్జర్వ్ చేయాలనుకున్న ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఇలాంటి విధంగా కూడా చేయొచ్చు. ఈ ఎగ్జిబిట్లో ఉన్న గొరిల్లా అయితే ఒక మంచి తపస్సు చేసుకుంటూ మెడిటేషన్ చేసుకుంటున్నట్టు పోజ్ పెట్టింది. అండ్ దానికి చూడండి చక్కగా ఆడుకుందుకు, రిలాక్స్ అయ్యేందుకు మంచి దాన్ని ఏమంటారు సిద్ధు, స్వింగ్ లాంటిది కూడా లాంటిది అనుకోండి రిలాక్సేషన్కి. బ్యూటిఫుల్గా ఉంది కదా. ఆల్మోస్ట్ ఒక 10 minutes నుంచి వెయిట్ చేస్తున్నాము. అమ్మగారికి తిరుగుతారేమో చూద్దామని చెప్పేసి, కానీ బిజీగా ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ టైం కదా, మనం డిస్టర్బ్ చేయలేము. అమ్మగారు అయ్యగారు ఇక్కడైతే ఒక మంచి హార్ట్ షేప్ పెట్టేసి మైసూర్ జూ అని చెప్పి రాసి ఇలా ఫోటో బూత్ పెట్టారు. అందరు చక్కగా ఫోటోలు తీసేసుకుంటున్నారు. ఇందాక మనకి ఎగ్జిబిట్లో కనిపించింది అది ఆఫ్రికన్ హంటింగ్ చీతా అని రాశారు. ఎంత వైల్డ్గా ఉందో చూడండి. దాని నడకలోనే మనకి ఆ వైల్డ్నెస్ అన్నది కనిపిస్తుంది.
సరిగ్గా ఆ చీతా ఎగ్జిబిట్ ముందరే మనకి ఇలా హిప్పో ఎగ్జిబిట్ కనిపిస్తుంది. చూసారు కదా, 2 హిప్పోపటమస్లు ఉన్నాయి అక్కడ. ఇక్కడ ఇలా ట్రక్లో ఫీడ్ తీసుకొచ్చి అక్కడున్న రైనోసరస్ ఉంది కదా, దానికి ఇప్పుడే ఫీడ్ చేయడానికి తీసుకెళ్తున్నారు. అవి అక్కడ వాళ్ళు వేస్తుంటేనే చూడండి, ఫుడ్ వచ్చింది కదా పాపం, వెళ్ళిపోతున్నది తినడానికి. సమ్ మస్క్ మిలన్స్ లాంటివి ఏవో వేస్తున్నారు. హ్యూజ్గా ఉన్నాయి చూడండి అసలు అవి. ఏదో ఆఫ్రికాలో తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది నాకైతే. అక్కడ మనకి ఓపెన్గా యూనో సఫారీ లాగా ఉంటుంది కదా, మొత్తం అన్ని యానిమల్స్. ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న ఎన్క్లోజర్స్లో పెట్టారు, బట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అసలు ఎంత బాగున్నాయి అంటే యానిమల్స్. ఇంకొకటి సంటే నువ్వు అబ్జర్వ్ చేసేవాళ్ళు, మంచి దిట్టంగా ఉన్నాయి కదా అన్ని. అంటే ఫుడ్ బాగా పెడుతున్నారు, చాలా 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 బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అంటే ఇక్కడ ఇందాక నేను చూపించాను కదా, అడాప్ట్ చేసుకుందుకు కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. సో దట్ వాళ్ళకి మంచి మెడికల్ కేర్ కానీ ఏదన్నా అవసరం ఉన్నా దే ఆర్ ప్రొవైడింగ్ ఇట్. చాలా బాగుంది. ఇక్కడ చూడు జిబ్రా అంట, లెఫ్ట్ లో ఉంది జిబ్రా. అన్విత జీబ్రా అన్న ఒకసారి. జీబ్రా అమ్మని చూడు, అమ్మని చూడు, జీబ్రా అన్న. జింబా, అది జింబా అంటుంది. ఇవైతే చాలా ఉన్నాయి ఎగ్జిబిట్లో, ఇంచుమించు ఒక 4-5 ఉన్నట్టున్నాయి. కానీ నేచర్ ఎంత బ్యూటిఫుల్ కదా అసలు. అంటే జీబ్రా అంటే చూడండి, ఆ స్ట్రైప్స్, బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్, ఒక ఆర్గనైజేషన్. అసలు నేచర్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తే ప్రకృతిలో ఉన్న వింతలకు మనం దేనికి కూడా ఆన్సర్ చెప్పలేం. ఆ బ్యూటీని అయితే ఎంజాయ్ చేయకుండా ఉండలేము. ఇక్కడ చూడండి స్లాత్ బేర్ వచ్చింది, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి అసలు. అది కనిపిస్తుందో? అనేది ఏంటనేది బేర్. బాగుందా? చాలా బాగుంది కదా, ఎంత ఇన్నోసెంట్ ఉంటాయి చూడవి. అండ్ బద్దకుష్ట యానిమల్స్ కదా, హాయిగా తినడం పడుకోవడం, అంత వేరే పని లేదు. చూడండి అసలు అది, ఆ 2 ఆడుకుంటాయి చూడండి. ఫన్ టైం. అగో ఎంత క్యూట్గా ఉంది చూస్తుండే. ఫైనల్గా గుంట నక్కల దగ్గరికి వచ్చాం మనం. ఇది గ్రే వుల్ఫ్ అండి, మన లాంగ్వేజ్లో గుంట నక్కలు. చూడండి ఎలా ఉన్నాయో, ఎంత ఫెరోషియస్ యానిమల్స్. పట్టుకుందంటే వదిలే ఛాన్సే లేదు. ఇవన్నీ కూడా మనము దూరంగా ఉండి సేఫ్గా చూస్తున్నాం. దగ్గరికి వెళ్ళామా ముక్కలే. అంతే. ఇప్పటివరకు ఇంత ప్రశాంతంగా ఉంది అనుకున్నాను. ఫుల్గా వర్షం స్టార్ట్ అయింది. లక్కీగా ఏంటంటే క్లైమేట్ వేడిగా లేస్తుంది, అందుకని యానిమల్స్ కూడా బయటకు వచ్చాయి. వేడిగా ఉంటే లోపలికి వెళ్తాయి, అదొక అడ్వాంటేజ్. కాదు, ఈ చెట్లు యాక్చువల్లీ ఒక అంబ్రెల్లా లాగా ఉన్నాయి మాకు. అన్ని చినుకులేం కరెక్ట్. చూడండి ఎంత బాగుందో క్లైమేట్. స్టార్ట్ అయింది సంజయ్ ఫుల్గా. దా ముందుకెళ్ళిపోతుందా, బీభత్సంగా పడుతుంది వర్షం. బట్ అక్కడ మంచి మంచి చిన్న చిన్న ఎన్క్లోజెస్ లాగా పెట్టారనమాట, దాంట్లోకి వెళ్ళి హ్యాపీగా నుంచోవచ్చు. ఇక్కడ చూడండి ఇన్ని చెట్లు ఉండడం వల్ల అడ్వాంటేజ్, వర్షం పడినా మన మీద పడదు. ఇక్కడ చూడండి చిన్న ఎన్క్లోజర్, ఇక్కడ దీని కింద ఉన్నామంటే మనకి ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏముంది, వైల్డ్ డాగ్స్ కూడా పెట్టేశారు ఇక్కడ. కనిపించట్లేదు, మరి ఒకటి కూడా కనిపించలేదు. ప్రాబ్లీ వర్షం పడుతుంది కదా, వెనకాల దాక్కున్నాము. మధ్యలో జల తరంగిణి అని చెప్పేసి మంచి ఫౌంటైన్ క్రియేట్ చేశారు. చూడండి ఎంత బాగుందో.
నిజంగానే తరంగిణి అంటే వాటర్లో నా మ్యూజిక్ని మనం ఫీల్ అవ్వచ్చు. అండ్ ఇది కూడా చూసారా, చిన్న మినీ వాటర్ ఫాల్ లాగా. బట్ ఏంటంటే మెడిటేషన్ మ్యూజిక్ ఎలా ఉంటుంది మనం వింటూ ఉంటాం కదా, అలా ఒక న్యాచురల్ ఫీల్. ఇదంతా డీర్స్ ఉండే జోన్. ఇక్కడ ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే మైసూర్ జూలో వీళ్ళు ఒక అడాప్షన్ స్కీమ్ అనేది ఒకటి లాంచ్ చేశారు అనమాట 2001, 2002లో. మనం ఏం చేయొచ్చు అంటే యాజ్ అన్ ఇండివిజువల్ వీ కెన్ గో అండ్ యాక్చువల్లీ అడాప్ట్ అన్ యానిమల్. 1-2 యానిమల్స్ని అడాప్ట్ చేసి దానికి కావాల్సిన ఖర్చు అంతా మనం చూసుకుంటే యూనో ఇట్స్ అ గ్రేట్ ఇనిషియేటివ్ దట్ దీస్ గైస్ హావ్ లాంచ్డ్ అనమాట. సో ఎవరన్నా ఇక్కడికి వచ్చి కావాల్సిన యానిమల్ని మీరు అడాప్ట్ చేసుకుని దానికి కావాల్సిన ఖర్చు అంతా మీరు పెట్టుకుంటే వీళ్ళకి ఖర్చు తగ్గుతుంది అండ్ మీరు ఒక యానిమల్ని అడాప్ట్ చేసుకుని దాన్ని పెంచిన ఫీలింగ్ మీకు కూడా కలుగుతుంది అనమాట. సో ఈ స్కీమ్ వచ్చేసి వీళ్ళు లాంచ్ చేశారు. ఎవరికైనా ఏమైనా చేయాలనుకుంటే మైసూర్ జూ అథారిటీస్ దగ్గరికి వచ్చి కన్సల్ట్ చేస్తే వాళ్ళు మిగతా డీటెయిల్స్ అన్ని మీకు ఇస్తారు. ఈ ఎగ్జిబిట్ వచ్చేసి స్ట్రైప్డ్ హైనాది. ఇప్పుడు దాకా పరుగులు పెట్టి లోపలికి వెళ్ళి దాక్కుంది. ఇప్పుడే కొంచెం లైట్గా డ్రిజిల్ పడుతుంది, అందుకని ఏమైందంటే యానిమల్స్ అన్నీ కూడా వాటి షెల్టర్స్ లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నాయి. అక్కడ మీకు ఆ షెల్టర్లో కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ ఇంచుమించు ఒక 4 to 5 ఎగ్జిబిట్స్ అయినావే, అక్కడ కూడా మీరు చూడొచ్చు. ఈ జూలో మీకు మరొక ప్రత్యేకమైన పాయింట్ ఉంది. అది ఏంటంటే ఎక్కడికక్కడ మీ నాలెడ్జ్ని కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. లైక్ ఎక్కడన్నా మీకు ఇలా బోర్డ్స్ కనిపిస్తుంటాయి, గెస్ హూస్ ఫుట్ ప్రింట్ ఇస్ దిస్ అని. సో ఇక్కడ రకరకాల ఫుట్ ప్రింట్ షేప్స్ ఇచ్చారు కదా. అఫ్కోర్స్ కింద అన్నీ కూడా మనకి ఆన్సర్స్ ఉన్నాయనుకోండి, బట్ మనకి తెలుస్తుంది. మన పిల్లలకి చెప్పాలన్నా ఏదన్నా చేయాలన్నా మనకు కూడా ఒక థ్రిల్లింగ్ అండ్ ఎగ్జైటింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. మనం నేర్చుకోవచ్చు. అలాగే మనకి బోరింగ్గా లేకుండా మధ్య మధ్యలో ఇలాంటి పజిల్స్ అండ్ క్వశ్చనర్ కూడా వాళ్ళు ఇస్తుండడం వల్ల మనం తెలుసుకుంటాం. అట్ ద సేమ్ టైం పాస్ కూడా మంచిగా అవుతుంది. అండ్ మేము వచ్చినప్పటి నుంచి చూస్తున్నామండి, కంటిన్యూస్గా స్టాఫ్ అయితే క్లీన్ చేస్తూనే ఉన్నారు. అసలు క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి రోడ్స్ అన్నీ కూడా. జూ లోపల మెయింటెనెన్స్ అయితే అల్టిమేట్ అనే చెప్పాలి. అండ్ ఇవి కూడా ఒక రకం డీర్స్ అభిజీ. ఇవన్నీ అదొక రకమైన డీర్, ఇక్కడ ఒక రకమైన డీర్ ఉంది, అక్కడ ఉంది. సో యాక్చువల్లీ చిన్నగా డ్రిజిల్ పడడం వల్ల ఏమైందంటే అన్నీ వెళ్ళిపోయి లోపల షెల్టర్స్లో కూర్చున్నాయి, లేకపోతే ఇప్పటిదాకా మంచిగా తిరిగాయి. ఇదేమో ఏషియన్ ఎలిఫెంట్ ఎగ్జిబిట్. ఇప్పుడే వాటికి ఫుడ్ పెట్టారు అక్కడ, సో అందుకని అవన్నీ వెయిట్ చేస్తున్నాయి. ఫుడ్ తినడానికి ఎలా చేస్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్నాయి అక్కడ. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఆ ఎలిఫెంట్ ఏజ్ వచ్చేసి 70 years అంట. దాని పేరు కూడా ఉంది, దాని పేరు ర్యాంబో. ఇక్కడ జూ కీపర్స్ ఉంటారు కదా, వాళ్ళు మాకు చెప్పారు. మీరు చూడొచ్చు దాంట్లో ఆ ఏజ్ అన్నది రిఫ్లెక్ట్ అవుతుంది చూసారా. కొంచెం స్కిన్ అంతా కూడా వ్రింకిల్స్ పడినట్టు అట్లా అయిపోయింది. బట్ చాలా అంటే చాలా దృఢంగా ఉంది. ఎలిఫెంట్ ఈజ్ ఆల్వేస్ ఎ హెఫ్టీ యానిమల్ కదా. ఈ ఎలిఫెంట్ ఎగ్జిబిట్స్ అవన్నీ దాటి కొంచెం ముందరకు వచ్చాక మీకు ఫుడ్ కోర్ట్, గిఫ్ట్ షాప్స్, ఇంకా ఈటరీస్ అలాంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. చిన్న చిన్న రెస్టారెంట్ టైప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు ఎవరికన్నా మీరు సువెనీర్ ఐటమ్స్ ఏమైనా కొనాలనుకున్నా కూడా మంచి మంచి షాప్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మైసూర్ శాండిల్ సోప్స్ అనేవి చాలా ఫేమస్ కదా, దానికి సంబంధించింది కూడా ఒక రీటైల్ అవుట్లెట్ కూడా ఇక్కడే ఉంది. మీకు చూపిస్తాను, ఒక చిన్న గ్లిమ్స్ చూడండి. ఇదొక సువెనీర్ షాప్, శ్రీ చామరాజేంద్ర జూలాజికల్ గార్డెన్ జూ సువెనీర్ షాప్ అని ఉంది కదా ఇది. ఇక్కడ మీకు ట్రెడిషనల్ ఐటమ్స్ దగ్గర నుంచి వుడ్ మేడ్ ఐటమ్స్, హ్యాండీక్రాఫ్టెడ్ ఐటమ్స్, అన్ని రకరకాల ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. పర్టికులర్లీ ఇక్కడ శాండిల్వుడ్ అనేది చాలా ఫేమస్ కదా, అందుకని ఇక్కడ మీకు శాండిల్వుడ్ ఆయిల్స్ కానీ శాండిల్వుడ్ పర్ఫ్యూమ్స్ కానీ చాలా ఎక్కువగా దొరుకుతాయి. అండ్ ఇది వచ్చేసి మైసూర్ ప్యాలెస్ యొక్క రెప్లికా. అలాగే ఇది వరకు ఇక్కడ కింగ్స్కి, వాళ్ళకి, వడియార్స్కి, వాళ్ళందరికీ ఇలాంటి వింటేజ్ కార్స్ ఉండేవి కదా, అలాంటి కార్స్ కూడా రెప్లికా వుడెన్ మోడల్స్ అవన్నీ కూడా చూడొచ్చు మీరు. ఇంకా ఇదే నేను చెప్పాను కదా ఇందాక మైసూర్ శాండిల్ రీటైల్ అవుట్లెట్ అని. ఇక్కడ మైసూర్ శాండిల్ సోప్స్,
వాళ్ళకి సంబంధించిన రకరకాల ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అంటే మనం జనరల్గా మనం షాప్స్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఎప్పుడు కూడా చూడని కొన్ని ఐటమ్స్ ఇక్కడ మనం చూడొచ్చు. లైక్ జనరల్గా మనం సూపర్ మార్కెట్లో ఇక్కడ మైసూర్ శాండిల్ సోప్స్, ఇలాంటి శాండిల్, జాస్మిన్ అండ్ రోజ్ సోప్స్ చూస్తాం. అలా కాకుండా ఇంకా ఇక్కడ ధూప్ స్టిక్స్, అగరబత్తీస్, వాళ్ళదే ప్రొడక్షన్ ఉన్న కోకోనట్ ఆయిల్, ఇంకా హ్యాండ్ వాష్, ఇలా రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అండ్ రిటైల్ అవుట్లెట్ కాబట్టి ప్రైజెస్ కూడా రీజనబుల్ రేట్గా ఇచ్చేస్తారు. ఇది ఒక మల్టీపర్పస్ లిక్విడ్ అనమాట. సో ఇలాంటి యూనిక్ ఐటమ్స్ మీరు ఎక్కడ దొరకని ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే కనుక ఈ అవుట్లెట్లో మీరు ఈజీగా పర్చేస్ చేయొచ్చు. ఇవన్నీ కూడా శాండిల్వుడ్ ఫెయిర్నెస్, ఇవన్నీ కూడా శాండిల్వుడ్ ఐటమ్స్. అంటే ఫెయిర్నెస్ జెల్, స్క్రబ్, ఇంకా మీకు ఇక్కడ చూసారంటే గాల్తీరియా ఆయిల్, అంటే ఇది ఒక చిన్న పెయిన్ రిలీఫ్ ఆయిల్ లాంటిది. ఇంకా ఎసెన్షియల్ ఆయిల్స్ అన్నీ ఉంటాయండి. ఆల్మండ్ ఎసెన్షియల్ ఆయిల్, ఇంకా లెమన్ గ్రాస్ ఆయిల్, రకరకాల అగరబత్తీస్, యూకలిప్టస్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్స్, మాయిశ్చరైజర్స్ అన్నీ దొరుకుతాయి. ఇవన్నీ గవర్నమెంట్ మేడ్ ప్రొడక్ట్స్. మీరు చూడొచ్చు మైసూర్ కావేరి అని. కావేరి అంటే జనరల్గా అది మనకి ఆంధ్రాలో అక్కడ లేపాక్షి ఎలా ఉంటుందో ఇక్కడ వాళ్ళకి కావేరి స్టోర్స్ అని ఉంటాయి. సో వాళ్ళ ప్రొడక్షన్ అనమాట. సో మోస్ట్లీ ఇవన్నీ కూడా ఆథెంటిక్గానే ఉంటాయి. దిస్ ఈజ్ కుంకుమ పువ్వు. ఇంకా మీరు చూస్తారు కదా ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ అని చెప్పేసి మధ్యన యాడ్స్ వస్తున్నాయి కదా, వాళ్ళ ఆయిల్ కూడా అవైలబుల్గా ఉంది. ఎంఆర్పి మీరు చూడొచ్చు. ఇక్కడైతే వీళ్ళు 1500 పెట్టారు. మరి దీంట్లో అయినా డిస్కౌంట్ ఇస్తారా లేదా అన్నది నాకు తెలీదు. ఇవి కూడా చిన్న చిన్న పెయిన్ రిలీఫ్ ఆయిల్స్ అలాంటివి ఇవన్నీ. అండ్ పిల్లల బొమ్మలు కానీ ఆర్టికల్స్ కూడా బాగుంటాయి. ఇలాంటివి మనం చిన్నప్పుడు పర్చేస్ చేసుకునే వాళ్ళం కదా, అలాంటి ఆర్టికల్స్, బ్యాంగిల్స్, ప్లే టాయ్స్ లాంటివి, క్లిప్స్, చిన్న చిన్న ఫేక్ యానిమల్స్ ఇలాంటివి కూడా దొరుకుతాయి. ఎవరినైనా ఏడిపించాలంటే ఏడిపించవచ్చు. ఇక్కడ ఇండియన్ రైనోసరస్ ఉన్నాయి. వాటికి పేర్లు పెట్టారు చూడండి. ఒక దాని పేరు బబ్లీ, ఇంకో దాని పేరు విరాట్. వీటిని అన్నిటినీ కూడా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మైసూర్ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. సో వాటి పేర్లకి వాటికి ఉన్న షెల్టర్ దగ్గర కూడా చూడండి, అక్కడ విరాట్, అక్కడ బబ్లీ అని చెప్పేసి రాశారు. కిందన వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేశారు చూడండి. అండ్ ఇది వచ్చేసి బబ్లీ అన్నమాట. అయితే ఇదేమో క్రోకడైల్, అచ్చం ఏదో బొమ్మలాగా కదలకుండా ఉంది చూడండి. వీటిని వచ్చేసి నైల్ క్రోకడైల్స్ అంటారంట. ఇవి ఇంచుమించు 70 నుంచి 100 ఏళ్ళ వరకు బతుకుతాయని చెప్పేసి రాశారు. ఎలా ఉంటుంది? సూపర్. సో అక్కడ మనం క్రొకడైల్స్ చూస్తున్నాము వెనకాల. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే నీటి ఏనుగులు, హిప్పోపోటమస్ కనిపిస్తుందో? ఇక్కడ ఉన్నాయి చూడండి. దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి హిప్పోపోటమస్. అనిత, హిప్పోపోటమస్ ఏది? ఇక ఇక్కడ నుంచి చూడు. ఇది హిప్పోపోటమస్ తినేది కూడా కంప్లీట్గా చిన్న చిన్న ఆ సైజు చూడండి, గడ్డి సైజు. సో అది వెళ్ళే పువ్వు కూడా గడ్డిలాగే ఉంది చూడండి. కానీ వీళ్ళని మెచ్చుకోవాలి, చక్కగా చూడండి ఎలా క్లీన్ చేస్తారు, నీట్గా మెయింటైన్ చేస్తారండి. ఎవ్రీవేర్ నీట్నెస్, బ్యూటిఫుల్గా ఉంది. ఆ వెనకాల 2 తింటున్నాయి చూడండి గడ్డి. సో ముందు మనకు అలా ఎగ్జిట్ సైన్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఇంకొక 0.6 కిలోమీటర్స్ మనకి ఎగ్జిట్ అనమాట. సో ఇక్కడ హిప్పోపోటమస్ ఎగ్జిబిట్ చేశారు. ఇక్కడ నుంచి మనం వీఆర్ గోయింగ్ ఇన్సైడ్. కొన్ని బర్డ్స్ ఉన్నాయి, డక్స్, స్వాన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డక్స్ అనుకోండి. ఇక్కడ కూడా ఇంకా కడుతున్నారు. సో లోపలికి వెళ్ళి డక్స్ ఎలా ఉన్నాయి చూద్దాం పదండి. ఇదిగోండి డక్స్. అనేది డక్ అది
స్వాన్ చాలా ఉన్నాయి చూడండి. అక్కడ ఒకటి, ఇటువైపు ఇక్కడ ఒకటి. బ్యూటిఫుల్గా ఉన్నాయి. కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ రెడ్, మధ్యలో వైట్, వెనకాల కొంచెం వైట్, చిన్న అన్ని అలాగే ఉన్నాయి చూడండి. మొత్తం బ్లాక్, దాని మూతి రెడ్, వెనకాల ఫెదర్స్ కొన్ని వైట్ ఫెదర్స్. పొద్దున్నే ఈ జూకి వచ్చి మొత్తం కలిపి అరౌండ్ 3.5-4 కిలోమీటర్స్ ఉంటుంది. హ్యాపీగా 8 o'clockకి ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చామంటే హ్యాపీగా 3.5-4 కిలోమీటర్స్ మంచి వాకింగ్. ఇంకా తిరగాలంటే ఇంకా తిరగచ్చు. బట్ మొత్తం ఓపికని బట్టి చాలా మంది ఏం చేస్తారంటే, ఇక్కడ బగ్గీ వ్యాన్స్ ఉన్నాయని చెప్పింది కదా సంధ్య, ఆ బగ్గీ వ్యాన్స్ ఆఫ్ చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. బట్ ఐ సజెస్ట్ హ్యాపీగా వాక్ చేయొచ్చు, అస్సలు కష్టం లేదండి. ఎందుకంటే ఈ వైల్డ్ యానిమల్స్ని, రెప్టైల్స్, ఎవ్రీథింగ్, చాలా చాలా క్రీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటూ మెల్లగా వెళ్తే హ్యాపీగా వెళ్ళొచ్చు. అస్సలు నాకైతే అలసట అయితే లేదు. ఏమంటుంది? మేము ఆల్మోస్ట్ మార్నింగ్ ఎన్నింటికి వచ్చాము? 8:30 ఆ టైంకి వచ్చామా. ఇప్పుడు టైం 12 అవుతుంది. ఇంకా కొంచెం సేపు, అరౌండ్ 500 meters డిస్టెన్స్ ఉంది ఇంకా ఎగ్జిట్కి. బట్ ఓవరాల్ గుడ్ ఎక్స్పీరియన్స్. మంచి వాతావరణం, ప్లెజెంట్ వెదర్, అలా చక్కగా చూసుకుంటూ వెళ్తున్నాము. ఇట్స్ నైస్, వర్త్ విజిటింగ్ ప్లేస్. మీకు డెఫినెట్గా పెట్టిన మనీకి ఆనందంగా అనిపిస్తుంది, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. నాకైతే పెట్టిన మనీకి చాలా తక్కువ అనిపిస్తుంది. బికాజ్ ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు ఇది మొత్తం ఇండియాలోనే 3rd బెస్ట్ జూ అండి. సో అది మాత్రం మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్రీ క్రీచర్ని నేను చూశాను, ప్రతి ఎన్క్లోజర్లో ఉన్న క్రీచర్ని నేను చూశాను. సో అది బెస్ట్ పార్ట్ ఆఫ్ మైసూర్ జూ అనమాట. అండ్ అలాగే ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ రాలేదు, మంచి డైరెక్షన్స్ కానీ ఎక్కడికక్కడ కరెక్ట్గా ఇచ్చారు. అండ్ మనంతటి మనం వెళ్ళినా కూడా ఈజీగా అర్థమైపోతుంది అక్కడ ఏముంది, దాని డీటెయిల్స్ అన్నీ కూడా బాగా మెన్షన్ చేశారు. సో ఇట్స్ గుడ్. సో ఆల్మోస్ట్ ఎగ్జిట్కి వచ్చేసాము. ఇంకా 1-2 క్రీచర్స్ ఉన్నాయి, అవి ఏంటనేది చూద్దాము. చూసి బయటికి వెళ్ళి నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది చూద్దాం. అండ్ మనం వచ్చేసాం లాస్ట్ అండ్ ఫైనల్ ఎగ్జిబిట్స్కి. అదేంటంటే జిరాఫ్ది. అండ్ మీరు రాగానే చూడొచ్చు, ఇక్కడ హైట్ మీటర్ పెట్టారు చూడండి. అంటే ఇక్కడ ఒక జిరాఫ్ నెక్ బొమ్మ పెట్టారంటే అది ఎంత పొడుగుంటుందో, మనం దానికి ఎంత పొడుగుంటామో మనకు తెలియడం కోసం ఇలా వాళ్ళు హైట్ మీటర్ని కూడా అరేంజ్ చేశారు. ఇంకా ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడున్న జిరాఫ్ నేమ్స్ని వాళ్ళు పెట్టారు చూడండి. భరత్, మెరీ, బాబీ, లక్ష్మి, ఖుషి అండ్ యువరాజ, ఇవన్నమాట అవి. వావ్, ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి అసలు. జూలో అన్నిటికంటే వీటిని చూస్తే ఒక జైగాంటిక్ ఫీల్ వస్తుంది. ఎక్కడో ఉందండి అది హైట్. మీ ఫ్రెండ్స్ ఉన్నాయి ఇక్కడ, టవర్ లాగా ఎత్తుగా ఉంటాయి కదా, అందుకని. ఇక మీరు చూసారా ఇక్కడ వీటికి పేర్లు కూడా ఉన్నాయి. జిరాఫ్ పేర్లా? భరత్, మెరీ, బాబీ, లక్ష్మి, ఖుషి, యువరాజ, వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ కూడా పెట్టారు. అక్కడ చూడండి, మీ హైట్ తోటి దాన్ని కంపేర్ చేసుకోవచ్చు. దాని నెక్ ఎంత హైట్ ఉంటుంది అన్నది మనకి తెలియడం కోసం. హైట్ 12 feet అనమాట. ఆ పైన ఉన్నది 12 feet అని ఉంది. అమేజింగ్ ఉంది కదా, చాలా బాగున్నాయి. కలర్ చూడండి, అంటే 1-2 జిరాఫ్. టాయిలెట్ వెళ్తుంది. అది చూడ్డానికి వచ్చారా మీరు జూకి? అమేజింగ్ క్రీచర్స్ కదా, చాలా చాలా బాగుంది. అక్కడ చూడండి, చిన్న బేబీ జిరాఫ్ ఉంది. అదే అడవిలో ఉంటే ఎంత స్పేస్ ఉంటుంది వాళ్ళకి, అంత స్పేస్ ఉంటుంది. ఇక్కడ పాపం చిన్న చిన్న ఎన్క్లోజర్స్ పెట్టి, ఆ ఎన్క్లోజర్స్లో దే విల్ హ్యావ్ టు లీడ్ ద లైఫ్. వర్షం పడుతుంటే అది చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తుందో. మీకు ఇక్కడ తెలుస్తుందో లేదో తెలీదు, మొత్తం పిజియన్స్ కూర్చున్నాయి, దాని వెనకాల జిరాఫ్స్. అమేజింగ్ సైట్. అన్ని యానిమల్స్కి కింద తీసుకొచ్చి ఫుడ్ పెడుతున్నారు, కానీ జిరాఫ్స్కి మాత్రం ఆ పోల్కి పైన తగిలిస్తున్నారు. ఎందుకంటే పొడుగ్గా ఉంటాయి కదా, అక్కడి నుంచి డైరెక్ట్గా తినడానికి. చూడండి వీటి షెడ్ చూడు అక్కడ ఉంది.
ఎంత సైజు ఉంది చూడండి. ఇది మన ఖైరతాబాద్ గణపతి మండపం ఉంటుంది కదా, ఆ మండపం సైజులో ఉన్నాయి. బ్యూటిఫుల్ గా ఉంది. అంత పెద్దగా ఉన్న హెర్బివోర్స్ అవి, సాగు జీవులు. సో ఎలా ఉందండి కంప్లీట్ మైసూర్ జూ ఎక్స్పీరియన్స్? మీరందరూ కూడా చాలా 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 ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాము. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. సూపర్ సూపర్. మాకన్నా ఎక్కువ అన్విత్ ఎంజాయ్ చేసింది. సో హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. వెనకాల చూడండి, అసలు జిరాఫ్స్ ఎంత బాగున్నాయి కదా. అసలు వెళ్ళబుద్ధి కావట్లేదు ఈ ప్లేస్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలి. అది ఏంటనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. బట్ మేమేం డిసైడ్ అయినా సరే అది మీకు నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. సో యా, దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. మళ్ళీ వచ్చే వ్లాగ్లో కలుద్దాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.